హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో మనం సి షార్ప్ ప్లేలిస్ట్ సి షార్ప్ కోర్స్లో ఉన్నాం కదా. సో ఇంకా కొంచెం డెప్త్గా లైక్ వేరియబుల్స్ అవన్నీ స్టార్ట్ చేసే ముందు ఇంకొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి కొంచెం క్లియర్గా అర్థం చేసుకుందాం. సో దాట్ మనకు తర్వాత ఎక్కువ ప్రాబ్లం ఉండదు సడన్గా ఏమన్నా చూసేసరికి, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మన బేసిక్స్ క్లియర్గా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి. సో ఈ వీడియోని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ నా డెస్క్టాప్లో వెళ్ళి ఆల్రెడీ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా, లేకపోతే ఏం చేస్తా అంటే నేను ఇందులో వెళ్ళి ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను నేను. ఓకే, ఏమని అంటే లైక్ నెక్స్ట్ వీడియో అంటే ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియోని చూసి నేను ఏం పెడుతున్నా అంటే లైక్ స్ట్రింగ్స్ వేరియబుల్స్ అని పెట్టేస్తా, సరేనా. డెస్క్టాప్కు వర్క్లో కాదు, యూట్యూబ్లో. ఓకే, సో డెస్క్టాప్లో, యూట్యూబ్లో, సి షార్ప్లో, ఓకేనా, సి షార్ప్లో పెట్టేసాము స్ట్రింగ్ వేరియబుల్స్ అని. నెక్స్ట్ ఓకే, ఇక్కడ కూడా క్రియేట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మనకు ఆటోమేటిక్గా కొంచెం టెక్స్ట్ వచ్చింది కదా. ఇప్పుడు ఫస్ట్లో చూడండి, సి ఇది ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీని మీద క్లిక్ ఎలా చేస్తాము? సో దీని మీద మీరు హవర్ చేశారనుకోండి, కంట్రోల్ ప్లస్ క్లిక్ టు ఫాలో లింక్ అంట. సో నేను చేస్తాను అంటే కంట్రోల్ ప్లస్ క్లిక్ చేస్తాను, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది, హౌ డూ యూ వాంట్ టు ఓపెన్ దిస్ అని. నేను జస్ట్ గూగుల్ క్రోమ్తో ఓకే అని కొట్టేస్తాను. ఓకే, సో గూగుల్ క్రోమ్తో ఇక్కడ నాకు ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏముందంటే చూడండి, సి షార్ప్ కన్సోల్ యాప్ టెంప్లెట్ జనరేట్స్ టాప్ లెవెల్ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో స్టార్టింగ్ విత్ .NET 6, the project template for C# console app generate the following code in the program CS file. ఇక్కడ చూస్తే మనం ప్రోగ్రామ్ CS ఫైల్లోనే ఉన్నాం. సో ఎప్పటి నుంచి అయితే .NET 6 వచ్చిందో అప్పటి నుంచి మీరు ఒకవేళ C#ది కన్సోల్ అప్లికేషన్ క్రియేట్ చేస్తుంటే మాత్రం ఇలానే వస్తుంది. కానీ .NET 6 కంటే ముందు ఇలా వచ్చేది, లైక్ .NET 5 అండ్ ఎర్లియర్ వర్షన్స్, ఇలాంటి ఒక కోడ్ వచ్చేది. ఓకే, యూజింగ్ సిస్టమ్స్ నేమ్ స్పేస్ యాప్ ఇంటర్నల్ క్లాస్ ప్రోగ్రామ్ ఇదంతా అని. ఓకేనా, సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు యూజింగ్ సిస్టమ్ అంటే సిస్టమ్ అనేది సంథింగ్ ఒక ప్యాకేజ్ ఉంది, ఎక్కడో ఏదో ఉంది. ఓకే, దీన్ని డైరెక్టివ్ అంటాము. ఓకే, సిస్టమ్ని ఒక డైరెక్టివ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇందులో ఇవన్నీ ఉన్నాయి, లైక్ ఇంటర్నల్ క్లాస్ ప్రోగ్రామ్ అంటే మన ఫైల్ పేరు. ఇప్పుడు మన ఫైల్ పేరు ఇక్కడ ఏంటి? ప్రోగ్రామ్. సో అలా ప్రోగ్రామ్ అని ఉంది, క్లాస్ పేరు. క్లాస్ అంటే ఏంటి, ఇంటర్నల్ అంటే ఏంటి, అవన్నీ తర్వాత చూద్దాం. స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్, మెయిన్, స్ట్రింగ్, ఆర్గ్స్ అవన్నీ. ఓకే, ఇప్పుడు సిస్టమ్ అనేది ఏంటంటే ఎవరైతే లైక్ ఆల్రెడీ C# డెవలప్ చేస్తున్న ప్రోగ్రామర్స్ ఉన్నారో, .NET ఫ్రేమ్వర్క్లో ఎవరైతే వర్క్ చేస్తున్న ప్రోగ్రామర్స్ ఉన్నారో వాళ్ళు మన కోసం చాలా కోడ్ రాశారు. లైక్ కన్సోల్ డాట్ రాయగానే మనకి ఇలాంటి రైట్ లైన్ అనే ఒకటి ఇలా ఒక యాక్సెసిబుల్ ఉండాలి, ఫంక్షన్ లేదా మెథడ్, అవన్నీ తర్వాత చూద్దాం అంటే ఏంటనేది. అండ్ అందులో ఏం రాసినా కానీ మనకు ప్రింట్ అవ్వాలి. సో ఇలాంటివి థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు ఆల్రెడీ సిస్టమ్ అనే ఒక డైరెక్టివ్లో రాశారు. మనం ఏం చేస్తున్నాం, జస్ట్ యూజింగ్ సిస్టమ్ అని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అందులో ఉన్నవి అన్నీ ఇలా డైరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో దీన్ని టాప్ లెవెల్ స్టేట్మెంట్స్ కానీ డైరెక్టివ్స్ కానీ అంటాము. కావాలంటే మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఇక్కడికి వెళ్ళా, న్యూ మీద క్రియేట్ చేసా, ప్రాజెక్ట్ క్రియేట్ చేసా. ఓకే, నేను డైరెక్టివ్ ఎగ్జాంపుల్ అని క్రియేట్ చేసా. నెక్స్ట్ క్రియేట్ చేశాక ఇక్కడ చూడండి, డో నాట్ యూస్ టాప్ లెవెల్ స్టేట్మెంట్స్ అని ఉంది. ఇది అన్చెక్ ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే దీని మీద చెక్ చేసి క్రియేట్ చేస్తాం. చూడండి ఇప్పుడు వచ్చింది కదా, నేమ్ స్పేస్ డైరెక్టివ్ ఎగ్జాంపుల్ అంటే మన ప్రాజెక్ట్ పేరు ఏంటో అది వచ్చేసింది. ఇప్పుడు ఇది ఒక ప్యాకేజ్ లాగా, ఇందులో మనం చాలా ఫోల్డర్స్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది చూడండి, ఇక్కడ ఒక ఫోల్డర్, ఇంకా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్నల్ క్లాస్ ప్రోగ్రామ్. ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది మన ఫైల్ పేరు, ఈ క్లాస్ అను ఇంటర్నల్ ఏంటో తర్వాత చూద్దాం. అలానే స్టాటిక్, వాయిడ్, మెయిన్ ఇవన్నీ ఉన్నాయి. అలానే కన్సోల్ డాట్ రైట్ లైన్ అని కూడా ఉంది. సో ఇక్కడ మీరు హవర్ చేసి చూడండి, క్లాస్ సిస్టమ్ డాట్ కన్సోల్. ఓకే, సిస్టమ్ లోపల కన్సోల్ అనేది ఉందంట. అదే మీరు రైట్ లైన్ మీద హవర్ చేస్తే కన్సోల్ లోపల రైట్ లైన్ ఉంది. కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటే కన్సోల్ లోపల రైట్ లైన్ ఉంది, కానీ ఈ కన్సోల్ దేని లోపల ఉంది, సిస్టమ్ లోపల ఉంది. ఓకేనా, అలానే ఇప్పుడు ఈ మెయిన్, ఈ వాయిడ్ ఏంటి, ఈ స్టాటిక్ ఏంటి, అవన్నీ మనం
చిన్నగా చూద్దాం. కానీ ఒకవేళ మీరు ఇప్పుడైతే ఇలా ఎవరు యూజ్ చేయట్లేదు అనుకోండి, కానీ ఒకవేళ మీరు కొంచెం ఓల్డ్ కోడ్ బేస్లోకి వెళ్ళారు, అక్కడ చాలా లైక్ ఒక 1000-2000 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు. అప్పుడు మీకు ఫ్లో ఎలా తెలుస్తుందంటే, మీరు జస్ట్ ఇక్కడ ఇలా ఫైల్లోకి వచ్చి Ctrl+F చేశారనుకోండి, ఇలా ఒకటి ఓపెన్ అవుతుంది. అందులో మెయిన్ అని సెర్చ్ చేయండి. మెయిన్ అన్ని సెర్చ్ చేయగానే మీకు చూపిస్తుంది మెయిన్ ఎక్కడుందో. సో ప్రోగ్రామ్కి స్టార్టింగ్ పాయింట్ అనేది ఈ మెయిన్ ఎక్కడుంటే అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్, ఓకేనా? వేరే ఏ స్టార్టింగ్ పాయింట్ ఉండదు. అండ్ ఒకవేళ ప్రోగ్రామ్లో కావాలంటే పక్క మీకు ఈ మెయిన్ అనేది కావాల్సిందే, ఓకేనా? కానీ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నేమ్ స్పేస్ డైరెక్టివ్ అని ఉంది, కానీ మీరు ఇందులో చూస్తేనేమో యూజింగ్ సిస్టమ్ ఇది ఏదైతే ఉందో ఇది మన కోడ్లో కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే అది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూస్తే డైరెక్టివ్స్ ఫ్రమ్ అని ఉంది సిస్టమ్. సో ఇది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో మన కోసం ఇది యూస్ చేస్తుంది, ఓకేనా? దీనివల్ల ఇవన్నీ ఏంటంటే మనం మరీ ప్రాక్టికల్గా ఎక్కడ యూస్ చేయము, కానీ ఇవన్నీ ఏంటంటే లైక్ థియరిటికల్ కాన్సెప్ట్స్లో ఉన్న మినిమం తెలుసుకుంటే చాలా బెటర్ అన్నట్టు, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇవన్నీ మన కొత్త ప్రాజెక్ట్స్లో ఇవ్వట్లేదు, చూసారా ఇవన్నీ? ఎందుకంటే అవి ఆటోమేటిక్గా ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో రన్ చేస్తుంది. మనకి జస్ట్ ఇదొకటి రాయమంటుంది. ఇదొకటి రాస్తే చాలు, నేను ఈ లైన్ తీసుకుని వెళ్ళి మెయిన్లో యాడ్ చేస్తా అండ్ రన్ చేస్తా అని చెప్తుంది, సరేనా? సో ఇప్పుడు ఇది డైరెక్టివ్స్ అంటే డైరెక్టివ్ కానీ టాప్ లెవెల్ స్టేట్మెంట్స్ కానీ. సో అప్పుడప్పుడు ఇలా ఉంటుంది, అప్పుడప్పుడు ఇవి లేకుండా ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్నట్టు ఒక ఎక్స్ట్రా క్లాస్ ఇది, ఓకేనా? సో దీని తర్వాత మనం యాక్చువల్గా వేరియబుల్స్ ఏంటి, స్ట్రింగ్స్ ఏంటి అనేది మాట్లాడదాం. సో ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. C# ప్లేలిస్ట్ కంటిన్యూ చేస్తున్నాం కదా, ఆల్రెడీ 2-3 వీడియోస్ అప్లోడ్ చేసాము. ఇది వీడియో ఇంకా నెక్స్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి C# మీద. ఎందుకంటే .NET ఫ్రేమ్వర్క్ అనేది, .NET డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా ఒక కొత్త వీడియో వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.